నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండల పరిధిలో వెలిసినటువంటి అల్లడిపల్లె వీరభద్రస్వాముల వారి మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీరభద్రస్వామిని దర్శించేందుకు జిల్లా నలుమూల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పెరుగు వీరనారాయణ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా కడప జిల్లాలో మొదటగా పొలతల అక్క దేవతల జాతర తర్వాత అంతటి మహోన్నత ఉత్సవం జరిగేది ఈ అల్లడిపల్లె వీరభద్రస్వామి వారి ఆలయమని తెలియజేశారు. అలాగే ఉత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తుల కొరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గంలోని పలు స్కూళ్లు కాలేజీల నుండి వాలంటీర్గా విద్యార్థులు హాజరై దేవాలయ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. అలాగే చాపాడు మండల పోలీస్ స్టేషన్ నుండి కూడా దువ్వూరు పోలీసులు, ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు కూడా పలు రక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారని తెలియజేశారు. అలాగే ఇక్కడ వెలిసినటువంటి వీరభద్రస్వాముల వారి గురించి కొన్ని విషయాలను న్యూస్ 24 తెలుగు ప్రేక్షకులకు తెలియజేశారు. రేపటి రోజున వృషభ రాజులచే బండలాగుడు పోటీ ఉంటుందని, అందులో ప్రథమ విజేతకి ₹1,00,000 బహుమతి మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ చేతుల మీదుగా అందజేయబడుతుందని తెలియజేశారు. షేక్ జిలానీ భాష కడప డిస్ట్రిక్ట్ 24 తెలుగు న్యూస్ రిపోర్టర్ని. ప్రస్తుతం మనము మైదుకూరు నియోజకవర్గంలో గల అల్లాడుపల్లె దేవస్థానం వద్ద ఉన్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అల్లాడుపల్లె దేవాలయాల దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి జాతర విశ్లేషణ గురించి ఆలయ కమిటీ వారిని కూడా అడిగి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ జరిగేటువంటి జాతర నిమిత్తం వేలాది మంది భక్తులు ఇక్కడికి హాజరవుతారు. దీని గురించిన భద్రత పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా తీసుకుంటున్నారు, దాని గురించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడిగి కనుక్కుందాం. ఇప్పుడు మనము అల్లాడుపల్లె వీరభద్రస్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. ఇక్కడి నుంచి ఎంతమంది జనాలు వస్తున్నారు, దాదాపుగా వేలల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్నది. ఇక్కడ పోలీసు వారి పటిష్టత కూడా చూస్తున్నాం మనము. పోలీసు వారి కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పరచడం జరిగింది. దీంతోపాటు మనకు వాలంటరీగా కొంతమంది స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ చేస్తున్నారు. నమస్కారం అన్న. నా పేరు భూమిరెడ్డి రవి కళ్యాణ్. అది SBSPM డిగ్రీ కాలేజ్ శ్రీ బాలశివ యోగేంద్ర మహారాజ్ డిగ్రీ కళాశాల NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ నేను. దాదాపు మా కళాశాల నుంచి 50 మంది వాలంటీర్స్ రావడం జరిగింది. గతంలో కూడా ఎలక్షన్లో మేము 2024 ఎలక్షన్లో కూడా 200 మంది విద్యార్థులతో ఎలక్షన్ డ్యూటీ కూడా చేసి మన కలెక్టర్ సార్తో కానీ, జిల్లా ఎస్పీతో కానీ, మైదుగురు DSP సారు, SI CS సార్తో కూడా మంచి ప్రశంసలు పొందడం జరిగింది. అదే విద్యార్థుల ప్రోత్సాహంలో భాగంగా మేమందరం కూడా ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఈ యొక్క అల్లాడుపల్లె దేవస్థానంలో ఇక్కడ ఈ ప్రజలకు సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఇది మరవలేని రోజు మా జీవితంలో. దైవ కార్యం కోసం మేము చేస్తున్నటువంటి సేవ నిరంతరం ఆ భగవంతుని గుళ్ళోకి సేవించడం కాదు, ఇక్కడ సేవ చేస్తే ఆ భగవంతుని మేము పూజించినట్టే అని మా మనసారా మేము కోరుకుంటూ ఉంటాం. ఇక్కడికి చెప్పండి, మీరు ఇక్కడ ఇంతమంది జనాలు వస్తున్నారు కదా, అందరినీ కంట్రోల్ చేయడము పోలీస్ వారి సహకారం మీకు ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. పోలీస్ వారి కంట్రోల్లో పోలీస్ వారి శ్రమ కొద్దీ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళకు సహాయకులుగా మేము కూడా ఉండడం, వాళ్ళకు తోడుగా ఉంటూ వాళ్ళు చెప్పినటువంటి పనులు చేస్తూ 10 పనుల్లో కార్యక్రమంలో ఇది కష్టం కాదనిపించి పద్ధతి కూడా చిన్న కాగితంతో సహా వేరి పక్కన వేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దేశ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా మేమంతా NSS ప్రోగ్రాంలో కార్యక్రమం కూడా చేస్తున్నాం. మీరు మొత్తం ఆలయ ప్రాంగణం మొత్తం కూడా క్లియర్ నీట్నెస్తో పాటు ఇంకా కూడా ఇక్కడ వచ్చేటువంటి రద్దీ కూడా తగ్గించే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా? అవును సార్. అయితే ఇక్కడ వేసవి ఎక్కువ ఉంది ఎండల కాలంలో కూడా. ఈ వేసవి టైంలో కూడా ఇక్కడ ఉండేటువంటి ఆలయ అధికారులు అయితేనేమి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఆలయ అధికారి సమక్షంలో వాళ్ళకు మజ్జిగ కానీ, వాటర్ కానీ అందరికీ స్పెషాలిటీ అందించి ఆ ప్లాస్టిక్ ఏదైనా ఉంటే కానీ వాటిని కూడా బాక్సులు వేసి మేము బయట పడేసేటువంటి విషయం కూడా ఎంతగానో తీసుకొస్తున్నాం. రద్దీ అనేటువంటిది చాలా తగ్గింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కన్నా. ఈ సంవత్సరం వాలంటీర్ని పెట్టడం వల్ల చాలా సులువుగా పనులు జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు దీనివల్ల.
ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహాశివరాత్రి గొప్ప దినాన మీరు ఈ విధంగా సేవ చేయడం అనేది మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా మీరు భావిస్తున్నారు కదా? ఖచ్చితంగా సార్. ఈరోజు మా తల్లిదండ్రులు ఏ కష్టంలో ఉంటారో కానీ వాళ్ళు ఎక్కడ చేసినా కూడా ఆ సేవ ఆ భగవంతుడు మా తల్లిదండ్రులు దీవించాలి. మేము చేసేటువంటి సేవ ద్వారా కూడా వాళ్ళు ఏ పుణ్యాన మమ్మల్ని కన్నీరు ఈరోజు ఈ సమాజానికి మా వంతు సహాయంగా మేము స్థిరపడుతూ ఉన్నాం ఈరోజు సేవ కార్యక్రమంతో. ఊరికి దేశం అంటే జెండా పట్టుకోవడం కాదు కానీ ఊరిని ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి. అప్పుడే ఈ దేశాన్ని ప్రేమించినట్టు వాళ్ళం అవుతాం. అప్పుడే భారతీయ జెండా మన చేతిలో ఉంటే ఆ జెండా కూడా మనం చూసి గౌరవపడుతుంది. కాబట్టి గొప్ప ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు. ధన్యవాదాలు. అందరూ చాలా మంది కూడా ఉన్నారు. ఇంకా ముందు పోయి ఆలయ కమిటీతో కూడా మాట్లాడి వారి యొక్క విధంగా ఉన్నది జాతర ఏ విధంగా భక్తులకు ఆటంకాలు లేకుండా ఏ విధంగా కొనసాగుతున్నది. ఈరోజు కార్యక్రమం ప్రారంభమైనది. ఇంకా ఈరోజు రాత్రికి జనసాంద్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైనటువంటి ఆంక్షలు తీసుకున్నారు పోలీస్ సిబ్బంది కానీ ఆలయ సిబ్బంది కానీ వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనము వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సార్ వద్ద ఉన్నాము. మీరు చెప్పండి, దీని గురించిన పూర్తి విశేషాలన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్ నా పేరు పెరుగు వీర నారాయణ యాదవ్, ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్ నేను ఇక్కడ. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనము 19వ తారీఖు నుంచి ఈ 28వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు అనేటువంటివి మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మహాశివరాత్రి పర్వదినమున భక్తులు వివిధ ప్రదేశాల నుంచి వివిధ డిస్టిక్ల నుంచి మనకు అల్లాడపల్ల శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్నటకు ఇక్కడికి వస్తారు. వాళ్ళు 40,000 నుంచి 50,000 మధ్యలో ఉంటారు అందరూ. వారికి ఉచిత దర్శనము, 10 రూపాయల దర్శనము, 100 రూపాయల దర్శనం అనేటువంటిది 3 దర్శనాల ద్వారా క్యూ లైన్లు పెట్టి చాలా చక్కగా ఏర్పాట్లు చేశాము. అదే భక్తులకు చాలా సుదూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకు కాటేజెస్లు కూడా ఏర్పాటు చేశాము. మాకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, R&B డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రతి ఒక్కరూ మనకు ఈ మహాశివరాత్రి దినానికి పర్యవేక్షిస్తూ మాతో పాటు వాలంటీర్స్ వివిధ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి వాలంటీర్స్ కూడా వచ్చారు. వాళ్లకు మంచినీటి వసతి కానీ భక్తులకు మజ్జిగ క్యూ లైన్లో ఉన్న వారికి అందరికీ మజ్జిగ కూడా సప్లై చేశాము. క్యూ లైన్ చక్కగా జరగడానికి వాలంటీర్స్తో చక్కగా ఏర్పాట్లు చేసినాము ఈరోజు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కళ్యాణ ఉత్సవము 12 గంటల వరకు కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. కళ్యాణ ఉత్సవం తర్వాత స్వామివారు గ్రామోత్సవమునకు శ్రీ అల్లాడపల్లె వెళ్ళి అక్కడ ఊరిలో గ్రామోత్సవం తర్వాత పారవేట అయిన తర్వాత మళ్ళీ ఈ గుళ్ళకి వస్తారు. రేపు మధ్యాహ్నము వృషభ రాసులచే రాతిబండ లాగటం కోసము ఏర్పాట్లు చేశాము. వాళ్లకు కూడా ఫస్ట్ ప్రైజ్ మనీ 1,116, అలాగని సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ 7 ప్రైజుల వరకు మనము అరేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజు మన ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారి చేత ఫస్ట్ ప్రైజు ఇప్పించడం జరుగుతుంది. అలాగనే వివిధ ప్రదేశాల నుండి వచ్చేటువంటి అధికారులకు అనధికారులకు వాళ్ళందరికీ కూడా సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ అనేది మనం గతంలో చూసుకుంటే కనుక ఇంతమంది రావట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం రావడానికి గల కారణాలు, విశేషాలు ఏమన్నా ఉన్నాయా? మేము ప్రీవియస్ జరిగినటువంటి ఉత్సవాలలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాలంటీర్స్ను 100 మందిని, అలాగనే స్కూల్ పిల్లలను ఒక 100 మందిని ఇలా ఏర్పాటు చేసుకున్నాము. వివిధ గ్రామాల నుండి వచ్చే వారికి కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేయగలిగాం. ఈసారి ఒక ప్రత్యేకత అది మాకు. ఇట్లు మైదుకూరు టు అల్లాడపల్లె దేవాలయాలు, అలాగనే ప్రొద్దుటూరు టు అల్లాడపల్లె, మైదుకూరు టు అల్లాడపల్లె, సన్నపల్లె నుంచి అల్లాడపల్లె ఉచిత బస్సులు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ బస్సులు చాలామంది యాత్రికులు ఉపయోగించుకుంటూ ఉన్నారు.
దాదాపుగా ఇంతమంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి గల కారణాలు చాలా గొప్పగా తీసుకున్నారు. పోలీసు వారి సహాయ సహకారాలు మీ ఆలయ కమిటీకి ఏ విధంగా ఉన్నాయి? పోలీస్ వాళ్ళు చాలా వరకు మేము ఒక 50% చేయగలిగితే మా వాలంటీర్స్ మాకున్నటువంటి కమిటీ మెంబర్స్, ఆ కమిటీ మెంబర్స్ ఈరోజు ఒక టీం పోలీస్ స్టేషన్లు కానీ చాపాడు పిఎస్ పోలీసు వాళ్ళు కానీ వివిధ ప్రదేశాల నుండి వచ్చినటువంటి పోలీసు బృందము మాతో సమన్వయం చేసుకుంటూ మాకు చాలా సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అన్న, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు భోజన సదుపాయం ఏ విధంగా కల్పిస్తున్నారు? అందరికీ కూడా గతంలో లాగానే సేమ్ అలాగే భోజన సదుపాయం అనేది ఉన్నదా? ఈసారి చాలా మహా అద్భుతంగా జరుగుతూ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనడం ఏంటి, బ్రేక్ఫాస్ట్ నియర్ అబౌట్ 3000 యాత్రికులు బ్రేక్ఫాస్ట్ జరిగింది. ఈరోజు ఇప్పుడు 10 గంటల నుంచి రేపు మధ్యాహ్నం వరకు దగ్గర 20,000 మంది భోజనాలకు వసతి ఏర్పాటు చేయగలిగాం. వివిధ ప్రదేశాలలో కూడా అదే ఆర్యవైశ్య అన్నసత్రం కానీ సర్వజన అన్నసత్రం కానీ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయినా కూడా మనము ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్నము లేదు అన్నసత్రంలో అనేది లేకుండా చక్కటి పదార్థాలతో పరమాన్నం కానీ చిత్రాన్నం కానీ రసం కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీ ఫుడ్ అలా ఏర్పాటు చేయడం జరిగింది. డిసిప్లైన్డ్గా బయట నుంచి వాలంటీర్లు ఒక 30 మంది మహిళా వాలంటీర్లు వచ్చారు. వాళ్ళు విత్ డ్రెస్ కోడ్తో వాళ్ళు చక్కగా వడ్డింపు జరుగుతూ ఉంది. అన్న, మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇటువంటి నీడ అనేది ఈ ఎండల కాలంలో దాదాపుగా వేసవి అనేది ప్రారంభమవుతుంది. భక్తులకు బయట ఉండే భక్తులకు ముందు గతంలో లేని విధంగా ఈ సంవత్సరం అనేటువంటిది ఈ కర్టెన్లు అనేది దాదాపు అక్కడక్కడ వేస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి అయితే కనుక పర్టికులర్గా రేకులు కూడా వేసేశారు కదా. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఏమన్నా దేవాదాయ శాఖలు ఇవన్నీ మీకు కమిటీ సభ్యులు ఎంతమంది దీని గురించి ఏమన్నా? దీనికి ఫైనాన్స్గా చూసుకుంటే కనుక మాకు ఫైనాన్స్గా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఒక రియల్టర్ను. నేను ఎంత వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా భరించగలిగే శక్తి నాకు ఆ దేవుడు ప్రసాదించాడు. కాబట్టి నేను ఈ దేవాలయాన్ని శ్రీ వీరభద్రస్వామి నాది సొంత ఊరు అల్లాడుపల్లె, నేను ఉన్నది హైదరాబాదు. 32 సంవత్సరాల తర్వాత నా సొంత గ్రామానికి వచ్చాను. నేను పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఈ ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను పుట్టా సుధాకర్ యాదవ్ గారు పెట్టిన తర్వాత ఈ ఊరికి ఈ గ్రామానికి ఈ యొక్క టెంపుల్కు ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా చాలామంది నాకు డోనర్స్ సహకరించారు. ఆ డోనర్స్ సహకరించినందువల్లనే ఈరోజు ఇన్ని ఏర్పాటు చేయగలిగాం. ఈ సమ్మర్లో ఇక్కడ నడవటానికి కూడా చాలా కష్టము. ముసలి వాళ్ళకు అంటే సీనియర్ సిటిజన్స్కి కూడా స్పెషల్ దర్శనం పెట్టించాం. అన్న, ఇంకో విషయము, గతంలో మన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారు అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా కొన్ని సందర్భాలు జరిగినప్పటికీ కూడా ఆయన ఈ ఆలయానికి ఎన్నో విధాలైనటువంటి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఇంత గొప్ప సహకారాన్ని అందించడంలో ఏమైనా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది కదా? చాలా మా ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు మాకు ఎంతో బలాన్ని ఇస్తూ ఏ దానికైనా కూడా నేనున్నాను మీరు చేయండి అనేటువంటి మనోధైర్యాన్ని మాకు అన్న అందించారు. కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్ 2014లో అన్నగారు ఓడిపోయినా కూడా ఆ టైంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేయగలిగారు. ఈరోజు టీటీడీ కళ్యాణ మండపం వచ్చిందంటే కనుక అన్నగారి పాత్ర చాలా ఉంది ఇక్కడ. ఈసారి కూడా మాకు కూడా మన యొక్క అల్లాడుపల్లెకు ఏది అడిగినా కూడా నేనున్నాను మీరు చేయండి అనే ఉద్దేశంతోనే సుధాకర్ అన్న గారు చేశారు. కాబట్టి మేము ముందుకు వెళ్తా ఉన్నాం.
అన్న చెప్పండి, ఇప్పటి వరకు ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని గురించి మీరు చాలా గొప్పగా విశ్లేషించడం జరిగినది. ఇప్పుడు మనము వీరభద్ర స్వామి వారిని గురించి తెలుసుకోవాల్సి వస్తే ఆయన ఇక్కడ ప్రతిష్ఠించబడడానికి గల కారణాలు ఏమన్నా మీకు తెలిసినంత వరకు, భక్తులకు ఏ విధమైనటువంటి వీరు కోరిన కోరికలను తీర్చే విషయంలో వీరు భక్తులు సంతృప్తి చెంది ఉండడం వల్లనే ఇంత జనసాంద్రత వస్తుంది అనుకుంటున్నాం కదా. ఆయన ఇక్కడికి ఏ విధంగా ప్రతిష్ఠించబడారు అనే విషయంపై ఒక చిన్న మీరు శ్రీ వీరబ్రహ్మం గారు ఒక శిల్పముగా మలుచుకొని ఆ శిల్పం అనేటువంటిది కుందు నదిలో ప్రవహించి కుందు నదిలో వచ్చి అక్కడ ఒక కేతవరం అనేటువంటి గ్రామము ఉండేది. ఆ గ్రామంలో పిల్లలందరూ ఆడుకొని పోయినప్పుడు ఆ వీరభద్ర స్వామి అనేటువంటి వారు చిన్న పిల్లగా వచ్చి వాళ్ళను చాలా వరకు ఆటలాడుకుంటూ ప్రతి దాంట్లో ఆయన ముందుండి వాళ్ళను భయభ్రాంతులు చేస్తారనేటువంటిది మనకు ముందు పురాణాలలో చెప్పే ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి పిల్లలు ఇంటికి వెళ్ళి భయపడి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చెప్పినందువల్ల వాళ్ళ తల్లిదండ్రులందరూ వచ్చి ఆ రివర్ కుందు నదిలో ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమలు తెలుసుకొని అక్కడ నుంచి ఆ రాయిని శిల్పం ఏదైతే ఉందో అదే రాయిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రాయి చిన్నగా పెరిగి 6 అడుగుల పైకి ఎత్తుగా ఉన్నటువంటి శిల ఈరోజు వీరభద్ర స్వామి గారు వెలసి ఉన్నారు. మనము చూసినప్పుడు కూడా ఆ శిల పెరిగినప్పుడు గుడి మనకు కనపడేది కాదు. తల కూడా కిందికి వంగి చూసేవాళ్ళము ఆ విగ్రహాన్ని కూడా. ఎందుకు 6 అడుగులు ఎత్తు ఉన్నందువల్ల ఈరోజు కొన్ని రెనోవేషన్ అయినది కాబట్టి మనం చక్కగా చూడగలుగుతూ ఉన్నాము. ఆ శ్రీ వీరభద్ర స్వామి పిల్లలు లేని వారికి సంతానము కలిగేటువంటి సంతాన భాగ్యుడని జనాలకు అందరికీ తెలిసిన విషయము. ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తన యొక్క ముక్కులు తీర్చేవాడు వీరభద్ర స్వామిని అందరికీ చిరకాలమైనటువంటి నమ్మకము ఉన్నందువల్ల ఈ కడప జిల్లాలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ అల్లాడపల్లి దేవస్థానము. ఇక్కడ భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంగు బంగారంలాగా వెలిసి ఉండాలనేటువంటిది ఆ యొక్క వీరభద్ర స్వామి తలుచుకుంటే అందరికీ వరాలు ఇచ్చేటువంటి వీరభద్ర స్వామి అంటారు. అన్న ఒక విషయం చెప్పండి, వీరభద్ర స్వామి అంటున్నారు, మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ఇంతటి విశిష్టత పొందడానికి గల కారణం ఓన్లీ మహాశివరాత్రి, ఇంకోటి మనం చూసుకుంటే కనుక కార్తీక మాసాలు. ఈ 2 పర్వదినాలు మాత్రమే ఎందుకు ఇక్కడ ఘనంగా జరుగుతాయి? ఈ 2 దినాలు జరపడం కారణం ఏంటంటే శివాలయము పక్కన భద్రకాళి, వీరభద్ర స్వామి శివాలయం కార్తీక మాసంలో కానీ శివరాత్రి కానీ శివుని పూజిస్తాం కాబట్టి భక్తులందరూ ఎక్కువగా ఇక్కడికి రావడానికి వాళ్ళ యొక్క నమ్మకం. అన్న ఇంకో విషయం, మనకు కడపలో అంటే కనుక పులతల పుణ్యక్షేత్రానికి ఎక్కువ మంది జనాలు ఈ మహాశివరాత్రి రోజు వెళ్తుంటారు. వారు వెళ్ళే క్రమంలో కానీ వచ్చే క్రమంలో కానీ ఈ యొక్క వీరభద్ర స్వామి గుడిని దర్శించుకుంటారన్నమాట వాస్తవమేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది పులతల అనేటువంటిది పుణ్యక్షేత్రంలో అప్రాక్సిమేట్లీ 4 లక్షల మంది యాత్రికులు అక్కడికి వెళతారు. కొలతల పుణ్యక్షేత్రం తర్వాత అతిపెద్దమైనటువంటి దేవాలయం ఏంటంటే మన వీరభద్ర స్వామి గారే. అందువలన అక్కడి నుంచి వచ్చేటువంటి భక్తులు ఇక్కడికి రావడానికి వాళ్ళ యొక్క నమ్మకం, ఆ దేవుడు ఇచ్చేటువంటి వరాల దేవుడు వీరభద్ర స్వామి అని ఇక్కడికి యాత్రికులందరూ రావడానికి వస్తుంది. ధన్యవాదాలన్న. ఈ యొక్క మహాశివరాత్రి రోజు మా 24 తెలుగు న్యూస్తో మీతో మాట్లాడడం చాలా ఆనందంగా మాకు ఉంది. ఇక్కడ జరిగేటువంటి భక్తులకు స్వామివారి గురించి, అలాగే ఎమ్మెల్యే వారు ఇక్కడ ఏ విధమైనటువంటి చొరవ తీసుకొని ముందుకెళ్తున్నారు అనే అంశాల మీద మీరు పూర్తిగా వివరించడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ 24 న్యూస్కు మేము ఈ టెంపుల్ సైడ్ నుంచి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము అల్లాడుపల్లె వీరభద్ర స్వామి గారి ఆలయ కమిటీ అర్చకులు మెంబర్ వద్ద ఉన్నాము. వారు కూడా ఇక్కడ జరిగేటువంటి విశిష్టతను గురించి పూర్తి స్థాయిలో తెలియజేస్తారని చెప్పి చూసాం. అన్న చెప్పండి అన్న. ఓం నమో భగవతే వీరభద్రాయ. మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చాపాడు మండలంలో వెలసిన
శ్రీ భద్రకాళి సమేత శ్రీ గురువీరభద్రస్వామి వారి దేవస్థానం నందు మనము ఈరోజు ఉన్నాము. మనకి శివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమ భాగంలో ఈరోజు మహాశివరాత్రి నాడు ప్రాతకాలంలోనే తెల్లవారుజామున 3 గంటలకి మహాగణపతి స్వామివారి గణపతి పూజ కార్యక్రమం మొదలుకొని శ్రీ వీరభద్ర స్వామివారికి, శ్రీ కేదారేశ్వర స్వామివారికి, శ్రీ భద్రకాళి అమ్మవారికి వివిధ రకములైనటువంటి ద్రవ్యములతో పంచామృత అభిషేక కార్యక్రమములు భక్తుల కోరిక మేరకు జరిగి ఉన్నవి. తదుపరి స్వామివార్లకు అలంకరణలు చేసిన తర్వాత బిల్వార్చనలు, కుంకుమార్చనలు చేశాము. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారు అధికార నంది వాహనము పైన గుడి తిరుమాడ వీధులలో ఊరేగింపు జరుగుతుంది. తరువాత సాయంకాలంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారికి భక్తుల అందరి సమక్షంలో శ్రీ వీరభద్ర స్వామి వారికి కళ్యాణమం మహోత్సవం జరుగును. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి 12 గంటలకి లింగోద్భవ టైంలో శ్రీ కేదారేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమములు జరుగును. శ్రీ వీరభద్ర స్వామి వారికి గ్రామోత్సవం ఈరోజు రాత్రి 12 గంటలకి జరుగును. ఈ యొక్క ఆలయము దాదాపుగా 400 సంవత్సరాల క్రితము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆయన ఈ స్వామివారిని మనసులో గురువుగా భావన చేసుకొని ఆయన ఈ యొక్క విగ్రహమూర్తిని ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడ సంతాన వీరభద్ర స్వామి అని కొలుస్తారు. సంతానం లేని స్త్రీమూర్తులకి ఎందరికో స్వామివారి అనుగ్రహము చేత సంతాన సాఫల్యం కలిగినది. బ్రహ్మంగారి మఠానికి ఈ యొక్క పీఠం గురుపీఠం అయినందువలన ఈ యొక్క క్షేత్రాన్ని గురుపీఠం అని కూడా అంటారు. మనకి గత సంవత్సరం నుండి స్వామివారికి బ్రహ్మోత్సవములు 9 రోజులు విశేషంగా జరుగుతూ ఉన్నవి. మనకి ఈ నెల 19వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ 9 రోజుల భాగంలో ప్రతిరోజు కూడా సాయంత్రం కాలంలో వివిధ వాహనాల దేవతల మీద స్వామివారి ఊరేగింపుగా అందరికీ భక్తాదులకు దర్శనమిస్తూ వచ్చారు. ఈరోజు స్వామివారి అనుగ్రహము చేత అందరూ కూడా వారి వారి యొక్క కోరికలను స్వామివారికి మొక్కుబడులను తీర్చుకుంటూ జయ జయ ధ్యానాలతో ఓం నమో భగవతే వీరభద్రాయ అనే భగవన్నామ స్మరాన్ని స్మరించుకుంటూ ఈ యొక్క స్వామివారి దర్శనము చేసుకొని అందరూ కూడా భాగ్యులు అవుతూ ఉన్నారు. కావున ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క దర్శనము చేసుకొని అందరూ కూడా స్వామివారి కటాక్షాలకి అనుగ్రహాన్ని పాత్రులు కావాలని కోరుచు ఓం నమో భగవతే వీరభద్రాయ సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ.